న్యాయాధిపతులు 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపు చెయ్యి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. స్త్రీల కూడికను బట్టి వందనాలు తండ్రి. నీ పాద సన్నిధిలో ఉన్న నన్ను నాయన ఇక్కడ చేరిన బిడ్డలను వింటున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయ్యా, ఇదిగో ఈ మాటలు మా హృదయముల అంతరంగములో ఫలించినట్లుగా చెయ్యమని వేడుకొనుచున్నాను నా తండ్రి. ఇదిగో ఈ మాటలను తండ్రి సరైనటువంటి రీతిగా విరిచి పంచిపెట్టుటకు నాయన నాకును జ్ఞానాత్మ దయచేయండి, అభిషేకమును దయచేయండి నాయన. నా నాలుకని పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటం వేసి జీవవాక్కులతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. సమస్తమును నీ చేతికి అప్పగిస్తుండగా నీవే నైనా తండ్రి చక్కగా నడిపించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 35వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చెయ్యి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా అని. ఇక చదవబడినటువంటి లేఖన భాగము అది యెఫ్తా కుమార్తెను గురించి చెప్పబడినటువంటి మాట. అంటే ఈరోజు అనేక మంది స్త్రీలను గురించి స్త్రీల కూడికలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు యెఫ్తా కుమార్తె ద్వారా మనము నేర్చుకునేటటువంటి పాఠం ఏది అనేది మనము చూద్దాం. ఫస్ట్ యెఫ్తా కుమార్తెను గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా యెఫ్తా ఎక్కడివాడు, ఏ దేశస్థుడు, అతని యొక్క జీవితం ఏంటి, అతడు ఎలాంటి వాడు, అతడు ఇశ్రాయేళ్లకు ఏం చేస్తాడనే విషయాలను తెలుసుకుందాం. చూడండి, 11వ అధ్యాయము 1వ వచనములో, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. చూడండి, ఈ యెఫ్తా గిలాదు వాడైనటువంటి గిలాదుకే పుట్టినవాడు. అంటే దేశము పేరు గిలాదునే, తండ్రి పేరు కూడా గిలాదునే. గిలాదుకు పుట్టినటువంటి కుమారుడు యెఫ్తా. ఈ యెఫ్తా ఎలాంటి వాడంట? పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు. గిలాదు పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఒరిజినల్గా పుట్టినటువంటి కుమారులు ఉన్నారు. అయితే ఈ యెఫ్తా ఎవరంటే అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడు, అంటే వేశ్య కుమారుడు అన్నమాట. వేశ్య కుమారుడు కాబట్టి ఆస్తి పంపకాల విషయంలో ఏమైందంటే, నీవు వేశ్య కుమారుడివి, నీకు మా తండ్రి ఆస్తిలో కొంచెం కూడా నీకు ఇచ్చేది లేదని మాటి మాటికి నువ్వు వేశ్య కుమారుడవు అని హీనపరుస్తూ ఆ యొక్క యెఫ్తాను గాయపరిచారనమాట. గాయపరిస్తే ఆ మాటలు మాటి మాటికి రిసీవ్ చేసుకోలేక తన యొక్క అన్నదమ్ముల నుంచి పారిపోయి టోబు దేశంలో నివసించాడు. అలాగా కొంతకాలము నివసించిన తర్వాత ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలీల మీదకి దాడికి వచ్చారు. ఇక చూడండి, ఇశ్రాయేలీలకు ఆ శక్తి లేకుండా ఉంది. ఎవరు పరాక్రమమైనటువంటి వ్యక్తులు ఎక్కడ కనపడలేదు. వెంటనే వీళ్ళు గిలాదు పెద్దలు ఏం చేశారంటే మరలా యెఫ్తా దగ్గరికి వచ్చారు. వచ్చి, నీవు ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేస్తే గాన మా అధికారిగా నిన్ను ఉంచుకుంటాము అన్నారు. అంటే మీరు నన్ను ఎంత హీనపరిచారు, నన్ను ఎంత తక్కువ వాడిగా చూశారు, నన్ను ఎంత నీచముగా మాట్లాడినారు, ఇప్పుడు మీకు అవసరం వచ్చింది కాబట్టి నా దగ్గరికి వస్తారా మీరు?
అని అంటే, అందుకే మేము నీచంగా మాట్లాడినాం కదా, అందుకే మేమే నిన్ను తీసుకొని రావటానికి వచ్చామని గిలాదు పెద్దలు అంటారు. చూడండి, అయితే యెఫ్తా ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలీలతో ఇశ్రాయేలీల పక్షముగా నేను యుద్ధము చేస్తాను, అయితే నేను గెలిస్తే గాన నన్ను ప్రధానునిగా చెయ్యాలి, నన్ను అధికారిగా చెయ్యాలని అన్నాడు. సరే మేము అలాగే చేస్తాం అని చెప్పి ఫస్ట్గానే ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు యెఫ్తాను, ఒక అన్య స్త్రీకి పుట్టిన వాడిని, పరాక్రమము కలిగిన బలాఢ్యుణ్ణి ఏం చేశారు, ప్రధానునిగా నియమించారు. సరే వెంటనే చూడండి యెఫ్తా ఏం చేశాడంటే 11వ వచనము చివరిలో చూడండి, యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా ఏం చేశాడు, ఫస్ట్ యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వివరించాడు. అంటే తాను ఎలాగో అవమానించబడ్డాడో, అయితే చాలా భక్తి అనేది కలిగినటువంటి వాడు యెఫ్తా. అందుకే చూడండి మొదట ఏం చేస్తున్నాడు, యెహోవా సన్నిధిని తన విన్నపాన్ని పెడుతూ ఉన్నాడు. అలాగా విన్నపాన్ని పెడుతూ ఏం చెప్తున్నాడంటే, నా బ్రతుకు ఇలాంటిది, నన్ను ఇలా హీనపరిచారు, మరి నన్ను ఎంతో నీచంగా చూశారు, అయితే ఈరోజు వచ్చారు ప్రభువా, ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయడానికి వచ్చారు, మరి ఈ సమయంలో నీవే నాకు సహాయము చేయాలని యెహోవా సన్నిధిలో విన్నపాన్ని చేశాడు. విన్నపము చేసిన తర్వాత యెఫ్తా ఏం చేశాడంటే, దూతలను అమ్మోనీయుల దగ్గరికి పంపించాడు. దూతలను పంపిస్తే, ఎందుకు నీవు మా మీదకి యుద్ధానికి రావాలనుకుంటున్నావని అమ్మోనీయులను అడిగితే, అమ్మోనీయుల రాజు అంటాడు, అక్కడ 13వ వచనంలో ఉంది చూడండి, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించినందుననే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే మా దేశాలను మీరు ఆక్యుపై చేశారు కాబట్టి మా దేశాలను మాకు తిరిగి ఇచ్చామనుకో మేము యుద్ధానికి రాము, ఇవ్వలేదనుకో మేము యుద్ధానికి వస్తామన్నాడు. అప్పుడు మరలా యెఫ్తా దూతలను పంపించాడు, మళ్ళీ పంపించాడు. ఏం చేశాడు, మేము ఐగుప్తులో నుండి బయలుదేరుతున్నప్పుడు ఎర్ర సముద్రమును దాటి కాదేశులో నివసించాము, మాకు దేవుడు స్వాస్థ్యంగా కనాను దేశం ఇస్తానన్నాడు, కనాను దేశానికి వెళ్ళడానికి ఎదోము మీదుగా మేము వెళ్తామని ఎదోము రాజుతో చెబితే ఎదోము రాజు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగనే మోయాబుల రాజును పోయి అడిగాం, నీ దేశము గుండా మేము వెళ్తాము, నీ దేశంలోకి ఎంటరే కాము అని అంటే కూడా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఏమో ఎవరిని నమ్మడానికి, మా దేశంలోకి వచ్చి మా దేశాన్ని నువ్వు ఆక్రమిస్తే కాబట్టి మా దేశము గుండా మేము వెళ్ళనీయమన్నారు. ఈ విధంగా వాళ్ళు ఆ చేసే లోపల వాళ్ళు అక్కడే కాదేశులోనే నివసించారు. సరే ఏమైపోయిందంటే, అమోరీయులు ఉన్నారు, అమోరీయులకి పంపించారు మళ్ళీ వర్తమానం. అప్పుడు కాలం పంపిస్తే ఏమైపోయిందంటే, అమోరీయుల రాజు వీళ్ళు ఎక్కడ వస్తారో యుద్ధానికి అని చెప్పేసి మొత్తం దండునంతా తీసుకొని పోయి అమోరీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలీలతో యుద్ధము చేసినారు. ఇశ్రాయేలీలతో యుద్ధము చేసినప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు ఆ టైంలో తోడే ఉన్నాడు కాబట్టి మొత్తం అమోరీయులను ఏం చేసినారంటే ఓడించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క మొత్తము దేశము అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, తర్వాత అరణ్యము మొదలుకొని యోర్దాను వరకు మొత్తము ఇశ్రాయేలీలు ఆక్యుపై చేసుకున్నారన్నమాట. చేసుకోనుంటే ఇప్పుడు అదంతా కూడా యెహోవా దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు, మీ కెమోషు దేవత మీకు కూడా మీ స్థలాలను మీకు ఇచ్చింది కదా, కాబట్టి మీ దేవత ఇచ్చినటువంటి స్వాస్థ్యములో మీరు అనుభవించండి, మా యెహోవా దేవుడు మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని తిరిగి ఇచ్చేది లేదన్నాడు. ఆ మాట అనగానే అమ్మోనీయులు ఏం చేశారంటే యుద్ధము చెయ్యడానికి వచ్చారు. యుద్ధము చేశారు, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి వారు యుద్ధము చేశారు. ఇశ్రాయేలీలు అమ్మోనీయులను గెలుపొందారు. అలా గెలుపొందకు ముందు యెఫ్తా ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడంటే 31వ వచనం చూడండి, 30వ వచనం చూడండి. అప్పుడు యెఫ్తా
యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదన. నేను ఈయన ఊరుకుండబట్టలేక ఏమన్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, అమ్మోనీయులను నా చేతికి నువ్వు అప్పగించావనుకో, నా ఇంటి ద్వారము నుంచి ఎవరైతే మొదటగా వస్తారో, ఏదైతే మొదటగా వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠిస్తాను, మరియు దహన బలిగా అర్పిస్తానన్నాడు. ఆ మాట దేవుడి దగ్గర అంటే మొక్కుబడి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు ఆ రీతిగానే విజయం ఇచ్చాడు. ఇక బయలుదేరి సంభ్రమాశ్చర్యాలతో, అసలు ఎంతో సంతోషముతో బయలుదేరి యెఫ్తా ఇశ్రాయేలీయుల జనాంగము పరిగెత్తుకుంటా వస్తుంటే నిజంగా కొంచెం ఆలోచన చేయండి. ఇంట్లో నుంచి ఇప్పుడు విజయము సాధించినటువంటి వాళ్ళు వస్తున్నారంటే ఏదో ఒకటి హారతులు ఇవ్వాలనో పూలదండలు వెయ్యాలనో అనుకుంటారు కదా. ఏమొస్తుంది? ఇంటి ముందు ద్వారంలో నుంచి కుక్కలు, పిల్లులు, పందులు వస్తాయా? ఎలా మొక్కుబడి చేసుకున్నాడు. బాగా ఆనందంగా వస్తుంటే ద్వారము దగ్గర నుంచి తన కుమార్తె బయలుదేరి వచ్చింది. అది చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నాకు బహుదుఃఖము కలగజేసినావు, నా మనసును తల్లడింపజేసిన వారిలో నీవు కూడా ఉన్నావని బాగా ఏడుస్తాడనమాట. ఏడుస్తే అక్కడ నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనక తీయలేననగా అన్నాడు. యెఫ్తా ఏమన్నాడు? నేను యెహోవాకు మాట ఇచ్చినాను, ఇంకెలా నేను వెనుక తీయలేను అంటే అప్పుడు బిడ్డ అంటుంది చూడండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీవు నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో. నేను తండ్రితో బిడ్డ మాట్లాడుతుంది చూడండి. యెఫ్తాకు ఒకే ఒక కుమార్తె ఉంది, ఇక మిగతా సంతానం ఏది లేదు. ఆడ సంతానం లేదు, మగ సంతానం లేదు. ఏకైక కుమార్తె యెఫ్తా కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది? నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా, నీ మాట చొప్పున, నీ నోట నుండి వచ్చినటువంటి మాట చొప్పున నాకు చెయ్యమని అంటుంది. ఆ మాటకి ఇక అంటే తండ్రి మొక్కుబడి చేసుకున్నాడు. తండ్రి ఇప్పుడు ఏమైపోయింది? అమ్మోనీయులను, నీ శత్రువులను జయించి వచ్చావు తండ్రి, నీ మాట చొప్పున నాకు చెయ్యి అని కూతురు కూడా అంటుందన్నమాట. అయితే ఒక మాట అంటది కూతురు, నాకు 2 నెలలు టైం ఇవ్వమని అడుగుతుంది. ఎందుకంట 37వ వచనం చూడండి. ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేను నా పనికత్తెలను పోయి కొండల మీద నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెకును పోనిచ్చను గనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఇప్పుడు తండ్రి మొక్కుబడి చేసుకున్నాడు, మరి విజయం సాధించి వచ్చాడు. ఆ మొక్కుబడిని బిడ్డ తీరుస్తుంది. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? ద్వారమున ఎవరైతే వస్తారో, మొట్టమొదటిగా ఎవరు వస్తారో వాళ్ళని నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తాను, మరియు దహన బలి అర్పిస్తాను అన్నాడు. అవునా? అందుకు ఆమె ఏమనిందంటే, సరే తండ్రి, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక, అయితే నా కన్యత్వమును గురించి ప్రలాపించడానికి నాకు 2 నెలలు టైం కావాలి. నేను నా చెలికత్తెలను వెళ్ళి కొండల మీద నా కన్యత్వమును గురించి ప్రలాపిస్తాము అని చెప్పింది. ఆ తర్వాత 2 నెలలైన తర్వాత యెఫ్తా కుమార్తె వచ్చింది. వస్తే ఏం చేశాడంటే తండ్రి 39వ వచనం చూడండి. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు రాగా అతడు తాను మొక్కుకొని నా మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె మొక్కుకొని నా మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఇక్కడ మనము
అందరూ కూడా ఏమని అనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు క్రైస్తవ సమాజము కూడా చెబుతున్నది ఏంటంటే, యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడు అని. కాదు, యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి 31వ వచనాన్ని చూడండి, నేను చదువుతున్నాను. నా ఇంటి ద్వారమున బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనెను అనే మాట ఉందా. మరియు దగ్గర ఏముంది? 1 ఉంది చూడండి, కింద ఏముంది? లేదా అనుంది. అంటే యెహోవాకు ప్రతిష్ఠితమగును లేదా దహన బలి అర్పించదను అని. కాబట్టి ఇది లేక అది అని. మరియు అంటే మరియు అంటే అర్థం ఏమి అక్కడ? లేదా అని అర్థం. అంటే అందుకు ఆమె ఏమంటుంది చూడండి, అందుకే ఆమె తన కన్యత్వమును గురించి ప్రలాపిస్తుంది. కన్యత్వమును గురించి అంటే యెహోవాకు ప్రతిష్ఠించినాడు వాళ్ళ నాన్న. ఎందుకు ఆమె తన తండ్రి ఏడుస్తున్నాడంటే, అయ్యో నాకు ఒక్కగానొక కుమార్తె ఉంది, ఆ బిడ్డ యొక్క ముద్దు ముచ్చట చూడలేకపోతిని, ఆ బిడ్డ యవన కాలంకి వచ్చింది, పెళ్లి చేసే వయసు వచ్చింది, అటువంటి బిడ్డను ఇప్పుడు నేను సేవకురాలుగా ప్రతిష్ఠించాలి. అది చాలా హృదయానికి గాయం చేసింది తండ్రికి. అయితే యెఫ్తా కుమార్తె తన తండ్రి చిత్తమును నెరవేర్చటానికి సంసిద్ధమైంది. దానికోసం ఆమె 2 నెలలు ఏం చేస్తుంది? తన కన్యత్వమును గురించి ప్రలాపించింది. ఎందుకు కన్యత్వమును గురించి ప్రలాపించాలి? ఎందుకంటే కన్యకలుగా ఉన్నవారు, ఆమె కూడా ఎన్ని కలలు కనిందో, నాకు ఎటువంటి భర్త వస్తాడో, ఏ రాకుమారుడు వస్తాడో, ఎంత ఐశ్వర్యవంతుడైన వాడు వస్తాడో, ఎంత అందగాడు వస్తాడో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నదో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ పక్కన పెట్టి ఆమె దేనికి సిద్ధపడాలా? ప్రతిష్ఠితకు సిద్ధపడాలా. తన యొక్క ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకోవాలి. దేవుడు బలిని కోరుకుంటాడా? దేవుడు బలిని కోరుకోడు. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. చూడండి, ఏం చేస్తాడంటే ప్రాణమును గూర్చి ఏం చేస్తాడంటే దేవుడు విచారణ చేస్తాడట. మరి ప్రాణమును గురించి విచారణ చేసేవాడు నరబలి తీసుకుంటాడా? దేవుడు నరబలి కోరుకోడు. అందుకే చూసారా, అబ్రహాము జీవితంలో ఏంటి, ఇస్సాకును ఇవ్వాలనుకున్నాడు కదా బలిపీఠం మీద. దేవుడైతే కోరుకున్నాడు ఇస్సాకును బలిగా అర్పించమని. బలిపీఠం మీద పండబెట్టారు. ఇక ఇలా కత్తి ఎత్తి ఒక్క ఏటు వేస్తే గాన ఇస్సాకు చనిపోతాడు. ఆ టైంలో అబ్రహామా ఆగు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని నేను గ్రహిస్తున్నానన్నాడు. అంటే అబ్రహాము యొక్క భక్తికి పరీక్షది. అబ్రహాము అందులో విజయం సాధించాడు. అందుకే అక్కడ ఇస్సాకును బలి అర్పించలేదు. వెంటనే ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి రాబోయే క్రీస్తుకు సాదృశ్యంగా బలి అర్పించడము జరిగింది. అక్కడ ఇస్సాకును బలిగా అర్పించడం జరిగిందా? లేదు. కాబట్టి దేవుడు నరుల ప్రాణమును విచారణ చేస్తాడు. అందుకే చూడండి, హేబేలును హత్య చేస్తే ఏం చేస్తున్నాడు? రక్తమును గూర్చి, ఆ రక్తము కింద పడినటువంటి ఆ రక్తము మొరపెట్టినప్పుడు కయ్యూనుని విచారణ చేస్తున్నాడు దేవుడు. ఏది నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ అంటే ఏం చేస్తున్నాడని దేవుడు విచారణ చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే ఇక్కడ ఈమె యొక్క అంటే మొక్కుబడిని అంటే బలిగా అర్పించడం అనేది జరగలేదు. అక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటేంటి ప్రతిష్ఠితం చేయడము, ఇంకొకటి దహన బలి అర్పించడం. అయితే యెఫ్తా ఏం చేశాడంటే యెహోవాకు ప్రతిష్ఠించడం జరిగింది. అండి దేవుడు దగ్గర సేవ చెయ్యాలి అంటే రోమా 12 ప్రకారము ఏమై ఉండాలా? పరిశుద్ధమును అనుకూలమును
అనుకూలమునైన సజీవ యాగముగా నీ యొక్క శరీరమును దేవునికి సమర్పించాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మీకు బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ, ఏ సేవ అంట? ఇట్టి సేవ నీకు యుక్తమైనది. ఏమంటున్నాడు? ఇట్టి సేవ నీకు యుక్తమైనది అంటే ఎటువంటి సేవ? తన యొక్క శరీరమును సజీవ యాగముగా సమర్పించుకునేటటువంటి సేవ. ఇప్పుడు యెఫ్తా కుమార్తె తన్ను తాను యెహోవాకు ప్రతిష్ఠించుకుంటుంది. అందుకు ఆమె 2 నెలల టైం అడిగింది. ఇంతవరకు నాకున్న ఆలోచనలు, నాకున్న తలంపులు వేరుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను యెహోవాకు ప్రతిష్ఠితురాలను కావాలి కాబట్టి దానికి తగిన రీతిగా నన్ను నేను సిద్ధపరచుకోవడానికి, నా శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించడానికి తన్ను తాను ఏం చేసుకుంటుంది? సమర్పించుకుంటూ ఉంది దేవునికి. ఆ రీతిగా ఆమె ఏం చేసిందంటే దేవునికి సమర్పించుకుని. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏమని? శిలువ యాగము చేయడానికి ముందు తండ్రి అయిన దేవునితో ఒక మాట అంటాడు. ఏంటి? నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని. అంటే తండ్రి సమస్త మానవాళి కోసము ఏం చేశాడు? తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు శిలువలో. అవును, మరి ఇక్కడ బలి అర్పించబడింది కదా అని నువ్వు క్వశ్చన్ వేయచ్చు. అది దైవ బలి. ఎందుకంటే సమస్త మానవాళి కోసము ఒకే ఒక్కసారి అర్పించినటువంటి అది దైవ బలి, అది నరబలి కాదు. ఆయన బలి అవుతేనే మనకు విడుదల కలుగుతుంది, మనకు విమోచన కలుగుతుంది. అందుకోసమని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి, దైవ కుమారుణ్ణి బలిగా అర్పించడము జరిగింది. ఇక్కడ ఈమె తన్ను తాను సజీవ యాగముగా సమర్పించుకోవడానికి 2 నెలలు టైము తీసుకుంది. యెఫ్తా కుమార్తె ద్వారా మనము తెలుసుకునేది ఏంటి? తండ్రి యొక్క చిత్తాన్ని ఆమె నెరవేర్చింది. తనకున్న ఆశలను అన్నిటినీ కూడా సమాధి చేసి తండ్రి చిత్తాన్ని, తండ్రిని సంతోష పెట్టాలని ఆమె ఏం చేసిందంటే తన జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకున్నటువంటి స్త్రీ. మరి అలాంటి కమిట్మెంట్ను మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఫ్యూచర్లో నిన్ను కూడా సేవకురాలుగా ఒకవేళ దేవుడు పిలిస్తే శరీరాన్నంతటినీ కూడా సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. అలా సమర్పించిన వాళ్ళు ప్రతిష్ఠితులు. సంసోను ప్రతిష్ఠితుడు, అవునా? ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక, మరి అపవిత్రమైనది దేనిని తినకుండా ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి తన ప్రతిష్ఠతను పోగొట్టుకున్నాడు. కానీ యెఫ్తా కుమార్తె తన ప్రతిష్ఠతను నిలుపుకుంది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి స్త్రీ. కాబట్టి సజీవ యాగముగా మన యొక్క శరీరాలను మనము దేవునికి సమర్పించాలి. అదే కదా ఒక పాట ఉంది, సజీవ యాగముగా సర్వాంగ హోమముగా దేవుని దేహమును దేవుని కనుకూలముగా చేయుము దేహమును దేవుని కనుకూలముగా. అంటే ఎలా చేయాలంట? సజీవ యాగముగా దేవునికి మనము సమర్పించుకోవాలి. మరి దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, ఏమా నీ శరీర భాగాలు నాకు ప్రతిష్ఠిస్తున్నావా? నీకున్నది దేవునికి సమర్పిస్తున్నావా? నీ చూపులను దేవుడికి సమర్పిస్తున్నావా? నీ చెవులు ఏమి వింటున్నాయి వాటిని సమర్పిస్తున్నావా? నీ నోటిని సమర్పిస్తున్నావా? సజీవ యాగం, శరీరమును ఆయనకు సమర్పించాలి.
అదే కదా ఒక మాట ఉంది, తనువు నాదిదిగో గై కొనుమియ ప్రభువాన్ని పనికి ప్రతిష్ఠించుమి. దేవుడు పనికి ప్రతిష్ఠించబడాలి అంటే తనువు ఏం కావాలా? ప్రతి అవయవము దేవునికి సమర్పించవలసి ఉంది. కాబట్టి మనము భక్తి కడుతూ ఉన్నప్పుడు మన శరీరంలోని ప్రతి అవయవము కూడా దేవునికి సమర్పించేటటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. ఈరోజు యెఫ్తా కుమార్తె గురించి మనం తెలుసుకునేది ఏంటంటే, తండ్రి నీ సంతోషపెట్టింది. సంతోషపెట్టడం అంటే ఆయనకు ఒక రకంగా దుఃఖమే, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చింది. తన్ను తాను సజీవ యాగముగా దేవుడికి సమర్పించుకుంటుంది. అట్టి యాగమును ఏమంటే అట్టి సేవ దేవుడికి యుక్తమైనది. అందుకే యెఫ్తా కుమార్తె ఎటువంటి సేవ చేసింది? యుక్తమైన సేవ చేసిందని అర్థం. కాబట్టి యుక్తమైన సేవ చేయాలి మనమందరము కూడా. దేవుడు నీకు నాకు అందరికీ కూడా రక్షింపబడిన ప్రతి బిడ్డకు ఒక పని ఉంటుంది. అయితే నువ్వు సరైన రీతిలో క్రమములో పెరిగితే కాన ఖచ్చితంగా ఒకానొక దినములో దేవుడు నీ పనిని నీకు అప్పగిస్తాడు. ఆ టైంలో నువ్వు సజీవ యాగముగా సమర్పించుకొని నీవు సేవ చేయాలి. అట్టి సేవనే దేవుడికి యుక్తమైనది. కాబట్టి అట్టి సేవలో మనం ఉందామా? అలాగైతే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడమైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినము యెఫ్తా కుమార్తెను గురించి నువ్వు తెలియజేసినటువంటి మాటలను బట్టి నాయన నీకు వందనాలు. దేవా, యెఫ్తా కుమార్తె నాయన తండ్రి యొక్క చిత్తంను నెరవేర్చింది. తన యొక్క శరీరమును సజీవ యాగముగా నాయన సమర్పించుకుందని తెలియజేసిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు నాయన హృదయములు అంతరంగములు ముద్రించి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగును గాక, ఆమేన్.